రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఆ బీహార్ క్యాడర్కు చెందినటువంటి ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ని అధికారులు విచారిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే పూర్తిగా మొదటి 2-3 రోజులు పూర్తిగా విచారణకైతే సహకరించకపోవడంతో నిన్న జరిగినటువంటి విచారణలో పూర్తి ఆధారాలను సునీల్ నాయక్ ముందుంచి ప్రశ్నించడం అయితే జరిగింది. దానికి తెలియదు, గుర్తులేదు, ఏమో అని తప్పించుకునే ధోరణిలో సమాధానాలు చెప్పినట్టుగా అయితే మనకి తెలుస్తుంది. ముఖ్యంగా రఘురామకృష్ణరాజు మీద కంప్లైంట్ వచ్చినట్టుగా ఎఫ్ఐఆర్లో 9:30 గంటల సమయంలో నమోదైతే 8 గంటల సమయంలోనే మీరు హైదరాబాదు వెళ్ళాలి అని చెప్పి ఎలా ఆదేశాలు ఇచ్చారు, కంప్లైంట్ రాకముందే పోలీసులను ఎలా రెడీ చేశారనే ప్రశ్నకైతే ఆయన సమాధానం చెప్పలేదు. అలాగే ముందు రోజు రఘురామకృష్ణరాజు మీద కంప్లైంట్ ఈ రోజు ఉదయం 9:30కు వస్తే ముందు రోజు రాత్రే ఆయన ఇంటి వద్ద ఎందుకు రెక్కీ నిర్వహించారు, ఎందుకు పోలీసులను పంపి ఆయన కదలికలను ఫాలో చేశారనే ప్రశ్నకు కూడా ఆయన సమాధానం చెప్పలేదు. ఇక కోర్టు ఆదేశాల మేరకు రఘురామకృష్ణరాజుని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళిన సమయంలో మీరెందుకు వెనకమాల వెళ్ళారు అనే ప్రశ్నకు కూడా ఆయన సరైన సమాధానం ఇవ్వలేదు. విఐపి కాబట్టి వెళ్ళానని చెప్పి చెప్తున్నారు. బేసిక్గా రఘురామకృష్ణరాజు ఈ వ్యవహారంలో ఫిర్యాదుదారుడు సిఐడినే. అప్పట్లో ఫిర్యాదు చేసిందే సిఐడి, ప్రత్యేకించి ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఫిర్యాదు చేసిన కేసు కాదు అది. సో సిఐడి ఫిర్యాదు ఆధారంగానే నమోదు చేసినటువంటి కేసు అది. మరి మీరు ఫిర్యాదుదారుడుగా ఉన్నారు, కోర్టులో మీరు ఆయన్ని చిత్రహింసలకు గురి చేశారనే వాంగ్మూలం ఇచ్చిన తరువాత కూడా మీరెందుకు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళారు, రికార్డులు తారుమారు చేయడానికి వెళ్ళారా, డాక్టర్లతో ఏం మాట్లాడారనే ప్రశ్నలకు ఆయన సూటిగా సమాధానం చెప్పకుండా డొంక తిరుగుడు సమాధానం అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది. అంతకుముందు పోలీస్ అధికారులు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు ఆయన ముందు పెట్టి ప్రశ్నించినప్పుడు ఆయన సమాధానం చెప్పలేదు, ఏమో నాకు తెలియదని తప్పించుకున్నాడంట. ఏం వాంగ్మూలాలంటే ఈరోజు ఉదయం 9:30 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదైంది అని రాశారు అందులో. బట్ 8:30 గంటల సమయంలోనే హైదరాబాదు వెళ్ళటానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. సో అది ఎప్పుడు చెప్పారు? కింది స్థాయి అధికారులను విచారించినప్పుడు వాళ్ళ విచారణలో మాకు 8-8:30 గంటల్లో వెళ్ళాలని చెప్పారండి అని చెప్పి పోలీస్ అధికారులు వాంగ్మూలం ఇచ్చారు. సో వాటిని సునీల్ నాయక్ ముందు పెట్టి ప్రశ్నిస్తే ముందు ఇలాగ మరి 8:30కే మీరు వెళ్ళమన్నారని వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు 8:30కి వెళ్ళమన్నారంటే ఏమో వాళ్ళు ఏ పని మీద వెళ్ళారో నాకు తెలియదు అంటే పూర్తిగా డొంక తిరుగుడు సమాధానం. అంటే ఈ సమాధానాలను బట్టి స్పష్టంగా ఒకటి అర్థమవుతుంది, సునీల్ నాయక్ పాత్ర 100కి 100% ఉంది. 100కు 100% సునీల్ నాయక్ పాత్ర ఉంది. ఎందుకంటే ఏ ఒక్కదానికి కూడా కరెక్ట్ సమాధానాలు చెప్పట్లా. ఆయన సిఐడి కీలకాధికారిగా ఉండి కూడా పోలీసు అధికారులు ఏం చేశారో నాకు తెలియదని చెప్తున్నాడు. పైగా రఘురామకృష్ణరాజుకి హార్ట్ సమస్య ఉందని మీకు తెలుసా లేదా అంటే అరెస్ట్ సమయంలో తెలుసని చెప్పాడు. మరి తెలిసినప్పుడు తరువాత ఆయన ఆరోగ్య సమస్య గురించి మీరు ఎందుకు ఆరా తీయలేదని అడిగితే దానికి ఆయన దగ్గర సమాధానం లేదు. అంటే ఒక వ్యక్తిని మనం అరెస్ట్ చేసినప్పుడు అనారోగ్యంతో ఉన్నాడని తెలిస్తే జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి. బట్ రఘురామకృష్ణరాజు వ్యవహారంలో ఎందుకు అలా తీసుకోలేదు అనే ప్రశ్నకు కూడా నిన్న సునీల్ నాయక్ అయితే సమాధానం ఇవ్వలేదు. మొత్తంగా డొంక తిరుగుడు సమాధానాలతో తప్పించుకునే ప్రయత్నం అయితే చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. అది కుట్రలో భాగం కాదా? ఎఫ్ఐఆర్ నమోదుకు గంటన్నర ముందే అరెస్టుకు ఎలా రెడీ అయ్యారు, గంట ముందే హైదరాబాదుకు ఎలా పయనమయ్యారు, కస్టోడియల్ టార్చర్ పై వైద్య పరీక్షలకు తీసుకువెళ్తే అక్కడకు మీరెందుకు వెళ్ళారు, రఘురామ కేసులో సునీల్ నాయక్ పై ప్రశ్నల వర్షం, సూటిగా స్పష్టంగా సమాధానాలు చెప్పని ఐపీఎస్. 3వ రోజు కూడా ఇది మొన్న ఆదివారం నాడు విచారణ సహకరించలేదు. సో విచారణ అనంతరం బయటకు వస్తున్నటువంటి సునీల్ నాయక్ను మనం ఇక్కడైతే చూడొచ్చు, సివిల్ డ్రెస్లో ఉన్నటువంటి వ్యక్తి. సో అసలు ఏం జరిగింది అనేది విచారణలో ఒకసారి మనం ఇక్కడ చూస్తే నాటి నరసాపురం ఎంపీ ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వైసీపీ ప్రభుత్వ హయాంలో కస్టోడియల్ టార్చర్కు గురి చేసిన కేసులో నిందితుడైన బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి సునీల్ను 3 రోజుల పాటు విచారణలో సూటిగా సమాధానాలు చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 5 నుంచి కూడా గుంటూరు సిసిఎస్ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మొదటి 2 రోజుల విచారణకు సహకరించకపోవడంతో 3వ రోజు పక్కా ఆధారాలతో సూటిగా ప్రశ్నించినా కానీ తెలియదంటూ తప్పించుకునే ప్రయత్నం చేసినట్లుగా సమాచారం. విచారణాధికారి అయినటువంటి దామోదర్ ఆధారాలను సునీల్ నాయక్ ముందుంచి ప్రశ్నించారు. సో ఆ రోజు రఘురామకృష్ణరాజుపై ఆ రోజు ఉదయం 9:30 గంటలకు కేసు నమోదు చేసినట్లుగా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. అయితే ఆయనను అరెస్టు చేసేందుకు ఉదయం 8 గంటలకే పోలీసు బృందాలను ఎలా రెడీ చేశారని ప్రశ్నించగా ఏమో నాకు తెలియదు, వాళ్ళు ఏ పని మీద వెళ్ళారో అని చెప్పి సమాధానం ఇచ్చారు. ఇక్కడ లాజిక్ ఏంటంటే సరే వాళ్ళు వేరే పని మీద వెళ్తే రఘురామకృష్ణరాజుని ఎందుకు అరెస్ట్ చేసుకొస్తారు? వాళ్ళు హైదరాబాద్ వెళ్ళింది ఈయన అరెస్టు కోసం కాదు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వేరే పని మీదో లేదా వేరే అరెస్టుకో వెళ్ళుంటే రఘురామకృష్ణ
రఘురామకృష్ణరాజు దగ్గరికి ఎందుకు వెళ్తారు? మరి ఆయన ఐపీఎస్ అయ్యి ఉండి అంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయాడో నాకు అర్థం కాలేదు. మరి ముందు రోజే హైదరాబాద్లోని రఘురామ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు కదా, ఆ విషయం మీకు తెలుసా అంటే నాకు తెలియదని సమాధానం ఇచ్చాడు. బట్ ఈయన ఆదేశాలు లేకుండా సిఐడి అధికారులు రఘురామకృష్ణరాజు వద్ద ఇంటికాడ ఏం పని? ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయాలనే ఉద్దేశం ఉండుండకపోతే సిఐడి అధికారులు ఎందుకు వెళ్ళి అక్కడ రెక్కీ నిర్వహించాలి? సో దానికి కూడా ఆయన సమాధానం చెప్పలా. ఉదయం 9:30 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదైతే 8:30 గంటలకే హైదరాబాద్ బయలుదేరి వెళ్ళమని బృందంలోని సభ్యులు ఇచ్చిన వాంగ్మూలాన్ని బట్టి ఇది కుట్రలో భాగం కాదా అని ప్రశ్నించగా, ఏమో నాకు తెలియదు, వాళ్ళు ఎన్ని గంటలకు వెళ్ళారో అని చెప్పినట్లు సమాచారం. సరే 9:30 తర్వాత ఎప్పుడు వెళ్ళినా కానీ ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి మేము పంపామని చెప్పొచ్చు. బట్ 8:30కే ఎలా వెళ్ళారో వీళ్ళకి తెలియదంటే అంటే ఈ కేసు ఎఫ్ఐఆర్ కట్టించడం అనేది వీళ్ళకి తెలుసు. రేపొద్దున్న వస్తారు, రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేయాలి, ఒక ఎఫ్ఐఆర్ వస్తుంది, దాన్ని బేస్ చేసుకుని మనం అరెస్ట్ చేయాలి, ఇదంతా వీళ్ళకి ముందు ప్రీ ప్లాన్డ్. సో అంటే నిన్న అధికారులు గుర్తించింది కూడా అదే, పక్కా సమాచారంతోనే వీళ్ళన్నీ చేశారు. అలాగే అరెస్టు చేసే నాటికి రఘురామకృష్ణరాజు గుండె జబ్బుతో బాధపడుతున్నారనే విషయం తెలుసా లేదా అని ప్రశ్నించగా తెలుసని సమాధానం ఇచ్చారు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మొదటి రోజు కానీ రెండవ రోజు కానీ ఆయన ఆరోగ్యం ఎలా ఉందని ఆరా తీశారని ప్రశ్నిస్తే ఆరా తీయలేదని సమాచారం ఇచ్చారు. ఆయన ఎంపీ అని విఐపి అని అందువల్లే పర్యవేక్షించామంటున్నారు. అసలు ఈ కేసులో ఫిర్యాదుదారుడు మీరే అయినప్పుడు మీరు ఎలా పర్యవేక్షిస్తారు అని ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పలేదు. అలాగే సిఐడి కార్యాలయంలో తనపై కస్టడీలో అత్యాయత్నం జరిగిందని, చిత్రహింసలకు గురి చేశారని మెజిస్ట్రేట్ ముందు రఘురామకృష్ణరాజు గాయాలను చూపించిన తరువాత రోజు జీజీహెచ్ వైద్య పరీక్షలకు తీసుకెళ్లమని మెజిస్ట్రేట్ ఆదేశించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే రఘురామకృష్ణరాజును వైద్య పరీక్షలకు జీజీహెచ్కి తీసుకువెళ్లే సమయంలో ఆరోపణదారుడుగా ఉన్న మీరు, ఫిర్యాదుదారుడుగా ఉన్న మీరు ఎందుకు వెళ్ళారు అని ప్రశ్నిస్తే ఆయన విఐపి కాబట్టి వెళ్ళానని చెప్పి డొంక తిరుగుడు సమాధానం తప్పించుకునే ప్రయత్నం చేశారు. అలాగే మీరు డాక్టర్లతో మాట్లాడారంటే నేను వెళ్ళే సమయానికి డాక్టర్లు రాలేదు, నేను మాట్లాడలేదు అని సమాధానం అయితే ఇచ్చినట్టుగా తెలిసింది. ఇక ఇదే సమయంలో మీరు హైదరాబాద్లో రఘురామరాజును అరెస్టు చేసినప్పుడు ఆయన ఒంటిపై గాయాలు ఉన్నాయా అని ప్రశ్నించగా లేవని చెప్పినట్లు తెలిసింది. మరి రెండో రోజు అలా గాయాలతో ఎందుకు కుంటుకుంటూ నడుస్తున్నారని ప్రశ్నించగా తెలియదని చెప్పినట్లు సమాచారం. రఘురామను కస్టోడియల్లో విచారిస్తున్నప్పుడు మీరు అక్కడే ఉన్నారు కదా, ఆయనను ఎవరు కొట్టారు అని ప్రశ్నించగా నేను పక్క గదిలో ఉన్నాను, ఆయనను ఎవరు కొట్టారో నాకు తెలియదని బదులిచ్చినట్టు సమాచారం. పక్క గదిలో మీకు ఆయన అరుపులు వినిపించలేదా అని ప్రశ్నించగా వినిపించలేదని చెప్పినట్లు సమాచారం. దీంతో మళ్ళీ తరువాత కూడా విచారణకు రావాలని చెప్పి చెప్పారు. అంటే పూర్తిగా ఈయన చెప్పాయని కూడా ఒక ఫేక్ కథలు అనమాట. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా చూద్దాం. కస్టడీలో కొట్టకపోతే ఆ దెబ్బలు ఎలా తగిలాయి? పక్క గదిలోనే ఉన్న మీకు రఘురామకరాజు అరుపులు వినిపించలేదా? ఎంపీని కస్టడీలో ఉంచినప్పుడు సీసీ కెమెరాలు పెట్టకపోవడం దురుద్దేశం కాదా అని నిన్న పూర్తిగా అయితే అడగటం జరిగింది. వాస్తవానికి ఈ రోజుల్లో ఎంపీ అనే కాదు, ఎవరిని విచారించినా సీసీ కెమెరాలు ఉండాలి, సంబంధిత వ్యక్తులు ఉండాలని చెప్పి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. సరే కొన్ని కేసులకి లాయర్లని సొంత వాళ్ళని అనుమతించరు. అలాంటి సమయంలో ఏం చేస్తారంటే వీడియో రికార్డింగ్ ఉంటుంది, సీసీ కెమెరాలు ఉంటాయి. సో రఘురామకృష్ణరాజు విషయంలో ఈ రెండూ లేవు, వీడియో రికార్డింగ్ లేదు, సీసీ కెమెరాలు లేవు. ఎందుకని లేవు అంటే ఆయన్ని టార్చర్ చేయడం అనేది వారి లక్ష్యం, రఘురామకృష్ణరాజును కొట్టడం అనేది వాళ్ళ లక్ష్యం. అందుకనే నిబంధనలకు విరుద్ధంగా సీసీ కెమెరాలు లేకుండా చూసుకున్నారు, వీడియో రికార్డింగ్ కూడా పెట్టలేదు. పైగా మొదటి రోజు గాయాలు లేవని ఆయనే చెప్పాడు, రెండో రోజు మరి గాయాలు ఎలా వచ్చాయంటే నాకు తెలియదు అని చెప్తున్నాడు. మీ కస్టడీలో ఉన్న ఒక వ్యక్తి గాయాలతో ఎలా వచ్చాడు? అదేం అనారోగ్యం కాదు కదా, రాత్రికి రాత్రి వచ్చి అనారోగ్యం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ జ్వరమో ఇంకోటో వస్తే అది అనారోగ్యం, మనం ఎలా చెప్తాం అనొచ్చు. బట్ కాళ్ళ మీద గాయాలు అనేవి మీరు అరెస్ట్ చేసినప్పుడు లేని గాయాలు తర్వాత ఎలా వచ్చాయి? దానికి సమాధానం చెప్పాలి కదా. కానీ నాకు తెలియదని సమాధానం చెప్పాడు. మళ్ళీ పక్క గదిలో నేను కూర్చున్నాను, రఘురామ్ ఒకటి ఒప్పుకున్నాడు, ఆయన ఎవరు కొట్టారో నాకు తెలియదు అంటే కొట్టారు అనేది మాత్రం వాస్తవం ఒప్పుకున్నాడు. బట్ ఎవరు కొట్టారో నాకు తెలియదు, నాకు అరుపులు వినిపించలేదు, నేను పక్క గదిలో ఉన్నా. ఇది నిన్న ఆయన చెప్పినటువంటి పొంతం లేని సమాధానాలు. ఏదేమైనా మొత్తంగా ఈ RRR కేసులో ఐపీఎస్ అధికారి మెడకైతే బలంగా ఉచ్చు బిగుసుకోబోతుంది. రేపటి రోజున వీటి ఆధారంగా పూర్తిగా సహకరించలేదనే ఉద్దేశంతో రేపొద్దున అరెస్టు చూపించడం కోసం కోర్టు అనుమతి కూడా తీసుకుని కస్టడీలోకి తీసుకునే అవకాశం కూడా ఉందని చెప్పి ఊహాగానాలు అయితే వస్తున్నాయి. మొత్తంగా ఏది ఏమైనా రఘురామకృష్ణరాజు వ్యవహారంలో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ మాత్రం ప్రశ్నలు చెప్పకుండా దాటవేసినట్టు స్పష్టంగా అర్థమవుతుంది.